మీకు ఎయిర్ ఫాల్ అవుతుందంటే దీనికి రీజన్ ఈ కెమికల్ ప్రొడక్ట్స్, హీట్ ప్రొడక్ట్స్ అండ్ వాటర్ అండ్ పొల్యూషన్ ఒక రీజన్ అయితే, మీకు తెలియకుండా మీ బాడీలో జరిగే ఈ విటమిన్ బి తగ్గడం వల్ల కూడా మీ హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. అయితే ఈ వీడియోలో మనం ఈ విటమిన్ బి వల్ల యూజెస్ ఏంటి అండ్ అలానే ఈ విటమిన్ బి అనేది ఏ ఫుడ్ ఐటమ్స్ లో ఉంటాయి అన్నది తెలుసుకుందాం. మీకు విటమిన్ బి డెఫిషియన్సీ వల్ల హెయిర్ ఫాల్ అవుతే మాత్రం చాలా ఎక్కువగా హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. మరి విటమిన్ బి అనేది మన బాడీకి ఎలా వస్తుంది అంటే దీనికి ఒక 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వే వచ్చేసి ఈ విటమిన్ బి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల వస్తుంది. అండ్ సెకండ్ వే వచ్చేసి మనం డైలీ తినే ఫుడ్ ఐటమ్స్ తో కూడా ఈ విటమిన్ బి అనేది తెప్పించుకోవచ్చు. నేను మీకు ఈ 2 వేస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చూస్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఈ ఎయిర్ ఫాల్ కంట్రోల్ టాపిక్ లో ఫస్ట్ పాయింట్ ఈ వుడెన్ కూమ్స్ కోసం డిస్కస్ చేసాం. అండ్ సెకండ్ పాయింట్ స్కాల్ప్ మసిల్స్ కోసం డిస్కస్ చేసాం. థర్డ్ పాయింట్ హెడ్ బాత్ కోసం డిస్కస్ చేసాం. ఫోర్త్ పాయింట్ అవాయిడ్ హీట్ అండ్ కెమికల్ డ్యామేజ్ కోసం డిస్కస్ చేసాం. అండ్ ఫైనల్ గా బ్యాలెన్స్డ్ డైట్ కోసం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ వే విటమిన్ బి టాబ్లెట్స్. మీరు ఎయిర్ లాస్ అవుతుందని మీరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు ఫస్ట్ సజెస్ట్ చేసే టాబ్లెట్సే ఈ విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్. ఈ విటమిన్ బి కాంప్లెక్స్ టాబ్లెట్స్ అంటే 8 డిఫరెంట్ విటమిన్స్. ఈ 8 డిఫరెంట్ విటమిన్స్ ని నేను స్క్రీన్ ప్లే డిస్ప్లే చేస్తా, వీడియోని పాస్ చేసి చూడొచ్చు. ఇవన్నీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే టాబ్లెట్స్ అనమాట. మనందరికి ఒక డౌట్ రావచ్చు, మనకి హెయిర్ ఫాల్ అవుతుందని మనం డాక్టర్ దగ్గరికి వెళ్తే ఈ విటమిన్ బి టాబ్లెట్స్ ఎందుకు సజెస్ట్ చేస్తారు? ఈ ఫుడ్ ఐటమ్స్ లో కూడా ఈ విటమిన్ బి అనేది ఉంటాయి కదా, దీన్ని ఎందుకు సజెస్ట్ చేయరు? అయితే దీనికి రీజన్ ఏంటంటే మనం ఫుడ్ తినేటప్పుడు అందులో ఉన్న ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేవి మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ని స్ప్రెడ్ చేస్తుంది. ఆ తర్వాత రిమైనింగ్ ఉన్న ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ ని మన హెయిర్ కి షేర్ చేస్తుంది. సో దీనివల్ల మీ హెయిర్ కి కావాల్సిన విటమిన్స్ అనేవి లేకపోవడం వల్ల మీ హెయిర్ అనేది లాస్ అవుతుంది. సో అందుకే మీ హెయిర్ డ్యామేజ్ బట్టి డాక్టర్స్ అనేవి మీకు కావాల్సిన విటమిన్ టాబ్లెట్స్ అనేవి సజెస్ట్ చేస్తారు. సో దీనివల్ల మీ హెయిర్ అండ్ బాడీకి కావాల్సిన విటమిన్స్ అండ్ ప్రోటీన్స్ అనేవి వస్తాయి. మరి హెయిర్ గ్రోత్ లో ఈ విటమిన్ బి అనేది ఎలా హెల్ప్ చేస్తుంది అంటే, మీకు ముందు వీడియోస్ లో చెప్పాను కదా, స్కాల్ప్ లో బ్లడ్ సర్క్యులేషన్స్ అనేవి బాగా జరిగితే హెయిర్ గ్రోత్ అనేది ఉంటుందని. అండ్ అలానే ఈ విటమిన్ బి టాబ్లెట్స్ యూజ్ చేయడం వల్ల మీ బాడీలో బ్లడ్ సెల్స్ అన్ని యాక్టివ్ గా ఉంచుతుంది. అండ్ అలానే మీ స్కాల్ప్ లో కూడా ఈ బ్లడ్ సెల్స్ అనేవి యాక్టివ్ గా ఉండటం వల్ల మీ హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్ గా ఉంటది. మరి మీరు చెప్పిన ఈ 8 విటమిన్ టాబ్లెట్స్ లో ఏవి బెస్ట్ అంటే, ఈ స్క్రీన్ ప్లే డిస్ప్లే చేసిన ఈ 5 విటమిన్ టాబ్లెట్స్ అనేవి చాలా బెస్ట్. సో నేను చెప్పాను కదా అని ఈ విటమిన్ టాబ్లెట్స్ అనేవి మెడికల్ షాప్ లో కొనుక్కొని మీరు యూజ్ చేయవద్దు. ఎందుకంటే మీ హెయిర్ డ్యామేజ్ బట్టి మీ డాక్టర్ అనేది ఈ విటమిన్ టాబ్లెట్స్ ని సజెస్ట్ చేస్తారు. సో మీకు ఎక్కువగా హెయిర్ ఫాల్ ఉంది అంటేనే వన్స్ మీరు డాక్టర్ ని మీట్ అవ్వండి. మీరు యూజ్ చేసే ఈ విటమిన్ బి టాబ్లెట్స్ వల్ల ఏదైనా సైడ్ ఎఫెక్ట్ ఉంటాయా అంటే ఉంటది. మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకునేటప్పుడు దీనివల్ల మీకు ఫాల్స్ రిపోర్ట్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో దీనివల్ల మీకు ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు. అందుకే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా విటమిన్ బి టాబ్లెట్స్ యూజ్ చేస్తే మాత్రం మీరు బ్లడ్ టెస్ట్ చేయించుకునేటప్పుడు డాక్టర్ కి చెప్పండి, నేను ఇలా విటమిన్ బి టాబ్లెట్స్ అనేవి యూజ్ చేస్తున్నా అని. సో వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు. అండ్ అలానే మీరు ఈ టాబ్లెట్స్ యూజ్ చేసిన తర్వాత నుంచి మీ యూరిన్ అనేది yellowish గా చేంజ్ అవుతుంది. దీనివల్ల ఏ ప్రాబ్లం ఉండదు. సెకండ్ వే డైలీ ఫుడ్ ఐటమ్స్. కొంతమంది ఈ మెడిసిన్స్ అనేవి అవాయిడ్ చేద్దాం అనుకుంటారు. వాళ్ళకైతే ఈ ఫుడ్ ఐటమ్స్ అనేవి చాలా యూజ్ అవుతాయి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, కానీ ఈ నేచురల్ ప్రాసెస్ అనేది చాలా స్లోగా వర్క్ అవుతుంది. సో మీరు రెగ్యులర్ గా ఈ ఫుడ్ ఐటమ్స్ తినడం వల్ల మీ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటది. అండ్ అలానే న్యూ హెయిర్ అనేది గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఫ్రూట్స్. ఈ ఫ్రూట్స్ అనేవి మనకి సీజన్ బట్టి ఉంటాయి కదా, ప్రతి సీజన్ లో ఏ ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ తినండి. బనానా. ఈ బనానా అనేది మనకి ప్రతి సీజన్ లో ఉంటది. అందుకే మీరు డైలీ తినడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఈ బనానాలో బయోటిన్ అండ్ పొటాషియం అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ బయోటిన్ అనేది మన హెయిర్ కి షైనీ అండ్ థిక్ గా చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలానే అందులో ఉన్న పొటాషియం అనేది మన బాడీకి చాలా మంచిది. లెమన్. మనందరికీ తెలుసు ఈ లెమన్ లో ఐరన్ అండ్ విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటది. దీనివల్ల మన స్కాల్ప్ స్కిన్ అనేది హెల్తీగా ఉంచుతుంది. పపయ అనేది మనకి రెగ్యులర్ గా దొరుకుతుంది. సో ఈ పపయ తినడం వల్ల మన హెయిర్ అనేది షైనీ అండ్ స్మూత్ గా ఉంటుంది. ఆమ్లా అంటే ఉసిరికాయ అన్నమాట. ఈ ఉసిరికాయలో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న విటమిన్ సి అనేది మన హెయిర్ కి చాలా మంచిది.
ఆవకాడో తినడం వల్ల మన హెయిర్ అనేది స్ట్రాంగ్ గా ఉంటది అండ్ అలానే హెల్తీగా ఉంటది. ఈ ఆవకాడో తినడం వల్ల మన హెయిర్ చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. అండ్ అలానే ఈ ఆవకాడో తినడం వల్ల కొంతమందికి ఎలర్జీ ఉంటది. సో మీకు ఎలర్జీ లాంటివి ఉంటే మాత్రం ఈ ఆవకాడోని అవాయిడ్ చేయండి. ఈ వాటర్ మిలన్ లో B12 విటమిన్ అనేది ఉంటది. ఇది నేచురల్ గా వాటర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందుకే ఈ వాటర్ మిలన్ లో DHT బ్లాకర్స్ అనేవి ఉంటాయి. ఈ DHT బ్లాకర్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే మనకి బాల్ హెడ్ రాకుండా చూస్తుంది. ఈ గోవా వల్ల కూడా మన హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. నేను చెప్పిన ఫ్రూట్స్ చూసాక కొంతమంది ఏమనుకుంటారంటే ఇవన్నీ జ్యూస్ బాటిల్స్ ఉంటాయి కదా, తెచ్చుకొని డైలీ తాగేద్దాం అని అనుకుంటారు. సో మీరు ఈ జ్యూసెస్ కన్నా డైలీ ఫ్రూట్స్ తినడమే బెటర్. సో మీరు ఇలాంటి కెమికల్స్ యూజ్ చేసే జ్యూసెస్ తాగడం వల్ల మీకు ఏం యూజ్ ఉండదు. మీకు డ్రై ఫ్రూట్స్ తినే హ్యాబిట్ ఉంటే ఈ వాల్నట్, పీనట్, పంప్కిన్ సీడ్స్ అండ్ ఆల్మండ్స్ అనేవి తినండి. వీటిలో అయితే ఈ పీనట్స్ లో చాలా ఎక్కువగా విటమిన్స్ అనేది ఉంటాయి. అండ్ అలానే ఇందులో ఉన్న ఫ్యాటీ యాసిడ్ వల్ల బాల్నట్స్ ని కంట్రోల్ చేస్తుంది. అండ్ అలానే ఈ ఓట్స్, మిల్లెట్స్ అండ్ వీటిలో కూడా చాలా ఎక్కువగా విటమిన్ బి అనేది ఉంటుంది. మాక్సిమం మీ రెగ్యులర్ డైట్ లో ఇవి యాడ్ చేయడం బెస్ట్. ఎందుకంటే ఇందులో ఉన్న విటమిన్ బి అనేది చాలా ఎక్కువగా ఉండటం వల్ల మీ హెయిర్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. ఈ డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల మీ నర్వ్స్ లో బ్లడ్ ఫ్లో అవ్వటానికి యూజ్ అవుతుంది. కొంతమందికి ఈ వెజిటేబుల్స్ తినమంటే ఎక్కడ లేని కష్టం వస్తుంది. కానీ ఈ వెజిటేబుల్స్ తినడం వల్ల మన బాడీకి కావాల్సిన ప్రోటీన్స్ అండ్ విటమిన్స్ అనేవి వస్తాయి. హెయిర్ ఫాల్ అవుతుంది అంటారు, ఈ వెజిటేబుల్స్ చెప్తే మాత్రం వద్దంటారు. ఈ టొమాటో అనేది మనం రెగ్యులర్ గా తిన్న కర్రీస్ లో యూజ్ చేస్తాం. అయితే ఈ టొమాటోలో ఉన్న లైకోపేన్ వల్ల మన టెస్టోస్టెరాన్ ని డ్రై అవ్వకుండా చేస్తుంది. సోయా సీడ్స్ లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మన హెయిర్ లో సెల్యులర్ డ్యామేజ్ అనేది అవ్వకుండా చేస్తుంది. ఈ స్వీట్ పొటాటోలో విటమిన్ డి, కాపర్, మెగ్నీషియం, బీటా కెరటైన్ లాంటి విటమిన్స్ ఉండటం వల్ల మన హెయిర్ గ్రోత్ కి హెల్ప్ అవుతాయి. ఈ పాలకూరలో ఎక్కువగా ఐరన్ ఉండటం వల్ల మన హెయిర్ గ్రోత్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అలానే ఈ గ్రీన్ లీవ్స్ ఉన్న వెజిటేబుల్స్ అన్ని మనం హెయిర్ కోసం తినొచ్చు. కానీ ఈ పాలకూరలో ఎక్కువగా ఐరన్ అనేది ఉంటుంది. ఈ క్యాప్సికం లో విటమిన్ ఏ, B6, D అనేది ఉంటాయి. సో ఇవన్నీ మన హెయిర్ హెల్తీగా ఉంచడానికి యూజ్ అవుతాయి. ఈ పప్పుల్లో డాల్స్, పెసరపప్పు, కందిపప్పు లాంటివి ఉంటాయి కదా, ఇందులో ఉన్న జింక్ అండ్ ప్రోటీన్స్ ఉంటాయి. అవి హెయిర్ గ్రోత్ కి యూజ్ అవుతాయి. ఈ క్యారెట్ లో ఉన్న విటమిన్ ఏ, బీటా కెరటైన్ లాంటి విటమిన్స్ వల్ల మన హెయిర్ అనేది షైనీగా ఉండటానికి యూజ్ అవుతుంది. మష్రూమ్, మీ హెయిర్ పల్చగా ఉంటే మాత్రం ఈ మష్రూమ్ అనేది తినండి. దీనివల్ల మీ హెయిర్ అనేది థిక్గా అవడానికి ఛాన్స్ ఉంటుంది. మనం ఎలానో రెగ్యులర్ గా ఈ చికెన్ అండ్ ఎగ్ అనేది తింటాం. ఈ ఎగ్ లో ఉన్న విటమిన్ B12 వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ప్రొడ్యూస్ అయ్యి మన హెయిర్ గ్రోత్ కి బ్లడ్ సప్లై అనేది జరుగుతుంది. దీనివల్ల మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఈ ఫిషెస్ లో ఎక్కువగా ఈ సాల్మన్ అండ్ టోనా తినడం మంచిది. ఎందుకంటే ఈ సాల్మన్ అండ్ టోనాలో DHT బ్లాకర్స్ ఉండటం వల్ల మనకి బాల్ హెడ్ రాకుండా చూసుకుంటాయి. అండ్ అలానే ఈ ఫిషెస్ లో విటమిన్ B3 అండ్ B12 ఉండటం వల్ల మన హెయిర్ అనేది హెల్తీగా ఉంటుంది. ఈ మిల్క్ ప్రొడక్ట్స్ తో తయారైన నెయ్యి, పెరుగు అండ్ పన్నీర్ లాంటివి తినడం వల్ల కూడా మన హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. ఎందుకంటే మన హెయిర్ కి కావాల్సిన విటమిన్ B7, ప్రోటీన్, కెరటైన్ లాంటివి ఉండటం వల్ల మన హెయిర్ అనేది ఫాస్ట్ గా గ్రో అవుతుంది. చాలా మంది వెజ్ తినరు, నాన్ వెజ్ తింటారు. అయితే ఎక్కువగా నాన్ వెజ్ తినే వాళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మనం ప్రెజెంట్ తినే చికెన్స్ కి ఈ కెమికల్స్ యూజ్ చేయడం వల్ల మన హెయిర్ ఫాల్ అనేది ఎక్కువగా అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ని తినడానికి ట్రై చేయండి. సో మీకు ఇంకా హెయిర్ కోసం ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్, షేర్, కామెంట్ చేసింది. అండ్ అలానే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసింది. మన నెక్స్ట్ వీడియో మీ దాకా రావాలంటే ఆ పక్కనున్న గన్ సింబల్ ని ఆన్ లో పెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లవ్ యూ ఆల్ గైస్, బై బై.